నాకైతే 2 రోజులు పట్టిందిరా బాబు ఈ 7 ఎపిసోడ్స్ సీజన్ 3 కంప్లీట్ చేయడానికి. నాకు మెయిన్ గా జోయా మీద కోపం వచ్చింది. నువ్వు శ్రీకాంత్ తివారికి హెల్ప్ చేస్తున్నావు ఓకే, మళ్ళీ నువ్వు వేరేతో ఉన్నావు ఓకే, మరి వాడు కూడా ఏదైనా చేసి ఉంటాడేమో అని చెప్పి చిన్న డౌట్ కూడా రాలేదా నీకు? మళ్ళీ ఏమన్నా అంటే పక్కకు వచ్చి మళ్ళీ ఏడుముఖం పెట్టుకొని బాధపడతావు. ఇక ఈ సుచిత్ర అరవింద్ ఇది సీజన్ 2 సీజన్ వల్ల ఆ రిలేషన్ ఏందో, మరి ఆ రిలేషన్ గురించి ఏం జస్టిఫికేషన్ అయితే అసలు ఇవ్వలేదు. అంటే వదిలేసిండ్రు, గాలికి వదిలేసిండ్రు. అది డైరెక్ట్ డివోర్స్ అంటారు, సడన్ గా కలిసిపోతాం అంటారు. ఐ మిస్ శ్రీకాంత్ అని చెప్పి సడన్ గా లాస్ట్ లో చెప్తావు. ఏమన్నా అంటే డివోర్స్ మీద అప్లై చేసింది నువ్వే, ఆ రిలేషన్ గురించి ఏం ఓపెన్ అవ్వకుండా ఏదేదో చెప్పుకుంటూ పోతావు. నాకు తెలిసి దీనంత వరస్ట్ ఉండదు రాజేండికే వాళ్ళది. వాళ్ళ సిరీస్ గానీ, వాళ్ళ టైటింగ్ గానీ, వాళ్ళ డైరెక్షన్ గానీ ఎంత బాగుంటది. అసలు దీంట్లో ఎక్కడ కూడా వాళ్ళు ఉన్నట్టు కనిపించలేదు, వాళ్ళ ప్రెజెన్సే తెలియలేదు నాకు అసలు చూస్తున్నంత సేపు. ఇంకా సమీర్ గాడు ఒకడు మంది ముచ్చట్లలో ఏలు పెడతా ఉంటాడు. ఎందుకు, ఏం అవసరం వాడికి, నాకు అర్థం కాదు. మళ్ళీ నిమ్రత్ కౌర్ నేమో ఏదో పెద్ద చేసేస్తా అన్నట్టు డైలాగులు బాగా కొడుతుంది, కానీ చూస్తేనేమో ఏ పని కూడా సగం శాత కాలేదు ఆయనకి. ఇంకా మనం శ్రీకాంత్ తివారి జేకే గురించి మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ ఎందుకో తెలియదు. ఆ కామెడీ అసలు సెట్ అవ్వట్లేదు. అండ్ ఆ ధృతి ఆ ఫ్యామిలీలో వాళ్ళ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అసలు వాళ్ళ కామెడీ కూడా ఇక్కడ సెట్ అవ్వట్లేదు. సడన్ గా ఒకటేసారి ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు, సడన్ గా ఢిల్లీ అంటారు, సడన్ గా మయన్మార్ అంటారు, సడన్ గా వీడేమో బీజింగ్ అంటాడు, ఇంకా రుక్మా ఉంటాడు. వేస్ట్, అసలు విలన్ లెక్కనే అనిపించాడు ఎక్కడ కూడా. నాకైతే సింపుల్ గా దొరికిపోతాడు, సింపుల్ గా. అసలు ఏదేదో ప్లాన్ చేస్తాను, నేను అది చేస్తా ఇది చేస్తాను అంటాడు, ఏం చేయడు, సింపుల్ గా దొరికిపోతాడు. ఆ నిమ్రత్ కౌర్ ఏమో ఇండియాకి వస్తుంది, మయన్మార్కి వస్తుంది, అసలు ఏం అవసరం ఆమెకి? ఆయనతో ఏ పని జరగట్లేదు అన్నప్పుడు ఆమె రావడం ఎందుకు, ఆడ దొరికిపోవడం ఎందుకు, ఇంకా పోజులు కొట్టడం ఎందుకు, ఫోటోలు దిగడం కోసమే పోజులు ఇవ్వడం ఎందుకు అదంతా నాకు అర్థం కాదు. పోనీ ఏమన్నా వెలగ తీసేసిండ్రా అంటే 4 years తర్వాత వచ్చింది, సింపుల్ హైప్ ఉంది, పిచ్చెక్కిస్తాం జనాలకి సీజన్ 3 తీసి అని చెప్పి. ఇప్పుడు ఏముంది, సీజన్ 4 ఎట్లాగో వస్తుంది. ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏంద్రా బాబు, అంత వరస్ట్ క్లిఫ్ హ్యాంగర్, నాకైతే అదే అర్థం కాదు. శ్రీకాంత్ తివారిని ఒక్కొని వదిలేసి సందీప్ కిషన్ ఎందుకు వచ్చేస్తాడు? సందీప్ కిషన్ అయితే ఊరికే అట్లా ఉండాలని చెప్పి పెట్టేసిండు అంతే, హైప్ కోసం అంతే. ఒక్క విజయ్ సేతుపతి ఉన్న దగ్గర మాత్రమే కొంచెం హెల్ప్ చేసిండు ఓకే, అందుకే ఆయన తీసుకున్నాడు అన్నట్టు కొంచెం ఒక చిన్న కనెక్షన్ ఇచ్చిండు, అంతా ఓకే, బానే ఉంది ఓకే. ఇక పిఎం బాసు ఆట మొత్తం తుస్సు, ఆమె క్యారెక్టర్ మొత్తం తుస్సు తెలుసా లిటరల్లీ. నాకు లాస్ట్ వరకు కూడా కొంచెం అని అనిపించింది, లైక్ ఏదైనా కొంచెం చేంజెస్ ఉండాలి ఇక్కడ అని చెప్పి. కాదు, మొత్తం లాస్ట్ వరకు కూడా ఫూల్ అయిపోయింది అనుకో, చూసుకోండి ఇక మీరు ఎంత చెత్తగా ఉంది రైటింగ్ అనేది.